ఇది ఏ కారో ఏంటో అని చెప్పేసి మీరు గుర్తుపట్టారా? ఫ్రంట్ అయితే సుజుకి లోగో ఉంది, బట్ ఈ కార్ చూడడానికైతే బెంజ్లా కనిపిస్తుంది. ఒకసారి సైడ్ లుక్ చూపించవా? ఒకసారి సైడ్ లుక్ చూపించు. ఇప్పుడైనా గుర్తుపట్టారా? పోనీ ఇంకా గుర్తుపట్టట్లేదా? చలో గో బ్యాక్. ఇప్పటికైనా చెప్పండి. పోనీ ఇంకా చెప్పలేకపోతున్నారా? క్లోజ్ 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 క్లోజ్. బెలానో. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ యొక్క ఓనర్ని అయితే ఇన్వైట్ చేద్దాం. ఈ కార్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఈ వెహికల్ వచ్చేసి 2005 వెహికల్, ఆల్మోస్ట్ 80,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 2016 అయితే ఈ వెహికల్ పర్చేస్ చేశారు. చలో ఇక మనం ఈ వెహికల్ ఓనర్ని ఇన్వైట్ చేసి టోటల్ డీటెయిల్స్ అని చెప్పేసి మనం ఇప్పుడు గ్యాదర్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ రఘు గారు. నిజంగా మన వ్యూవర్స్కి ఈ బెలానోని చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. యా రండి. మన వీడియోస్ చూస్తూ ఉంటారు. యాక్చువల్గా నేను బెలానోకి సంబంధించిన వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను. మీరు పర్సనల్గా నాకు ఆల్మోస్ట్ 4 to 5 times మీరు నాకు మెసేజ్ చేసినట్టున్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? నథింగ్ అండి, మీరు రీసెంట్గా న్యూ బెలినో చేశారు. సో మార్కెట్లో అందరికీ న్యూ బెలినో తెలుసు, బట్ అది నెక్సా బెలినో తెలుసు, మారుతి సుజుకి బెలినో తెలియదు. ఎస్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో మీరు అంత దూరం వెళ్ళి ఐ థింక్ వైజాగ్ సైడ్ ఎక్కడికో వెళ్ళి న్యూ బెలినో చేశారని చెప్పి చూసాను. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ బెలినో, ఓల్డ్ బెలినో, బట్ దీస్ మారుతి అంటే చాలా మందికి తెలియదు బెలినో. యా, సో దట్ ఆల్రెడీ ఆల్ ఆర్ ఫర్గాట్. సో దట్స్ వై ఐఎమ్ ఇంట్రడ్యూస్ టు అగైన్ దిస్ న్యూ ఓల్డ్ బెలినో. ప్లీజ్, మీరు ఈ వెహికల్ ఎప్పుడు పర్చేస్ చేశారు? నేను 2016 and 17 ఇన్ బిట్వీన్లో పర్చేజ్ చేశాను. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఏంటి? 2005. ప్రజెంట్ వస్తున్న కార్ వచ్చేసి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్. ఎస్, అది కూడా మనకు మారుతి సుజుకి నుంచి కాదు, నెక్సా సుజుకి నుంచి వస్తున్న కార్. కరెక్ట్. బట్ ఇది మనకు సెడాన్ కార్. 2016 నుంచి మీరు యూజ్ చేస్తున్నారు అంటే ఇప్పటికి మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది ఈ వెహికల్ గురించి. అంటే ఆల్మోస్ట్ 6 years కావస్తుంది, 5 years కంప్లీట్ అయిపోయింది. 6 yearsలోకి అయితే మీరు ఎంటర్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మీరు నాతో షేర్ చేసుకోవడానికి, అంటే కంప్లీట్గా ఇక్కడ మనకు ఎటువంటి, అంటే మీరు ఈ వెహికల్ అంటే మనం టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసిన తర్వాత మిగతా వెహికల్స్ అన్ని చూసిన తర్వాత ఈ వెహికల్లో ఉన్న జెన్యూన్ రివ్యూ కోసం మీకు ఏమైనా అభ్యంతరమా? నో ఇష్యూ అండి, నాకు కూడా కావాల్సింది జెన్యూన్ రివ్యూనే. జనాలందరూ కూడా ఈ ఓల్డ్ బెలినో అనేది వాట్ ఈస్ ద బిల్డ్ క్వాలిటీ, వాట్ ఈస్ ద గేజ్, సో వాట్ ఈస్ ద దిస్ కెపాసిటీ, క్యాపబిలిటీ, వాట్ ఈస్ ద డ్రైవింగ్ డైనమిక్స్. యా, సో ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు ఈ వెహికల్ మ్యాక్సిమం ఎంత స్పీడ్ వరకు డ్రైవ్ చేశారు? 120 వరకు వెళ్ళానండి. 120. సడన్ బ్రేక్ ఏ స్పీడ్లో అప్లై చేశారు? నేను సడన్ బ్రేక్ 80 ఆ రేంజ్లోనే అప్లై చేశాను. ఓకే, బట్ ఫైన్, ఇట్స్ కన్వీనియంట్. అంటే నేనేం చెప్తాను, స్పీడ్. యా, సో 80లో కూడా బ్రేక్ అప్లై చేసినప్పుడు కూడా ఇట్స్ క్యాపబుల్. బండి క్యాపబుల్గా ఉంది. ఓకే, బట్ ఐ డ్రైవ్డ్ ఇన్ న్యూ బెలినో ఆల్సో, బట్ నేను అంతగా అనిపించలేదు. అది ఐ మీన్ షేక్ వచ్చినట్లు నాకు అనిపించింది. ఓకే, సో దిస్ ఈజ్ క్యాపబుల్. ఓల్డ్ బెలినో అంటాం కానీ బట్ ఈ బండి నాకు చాలా కన్వీనియంట్గా ఉంది. బట్ సో దిస్ ఈజ్ వెరీ ఓల్డ్ మోడల్. ఓల్డ్ మోడల్ అయినా కూడా స్టిల్ నాయిస్ అనేది లోపలికి రాదు. ఫస్ట్ పాయింట్. ఇది 1500 cc. ప్రోస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే స్పీడ్ బ్రేకింగ్ ఫైన్, అండ్ లగేజ్ గూడ్ స్పేస్ చూద్దాం ఒకసారి. షూర్, డెఫినెట్లీ. గూడ్ స్పేస్ అనేది మాకు చాలా కన్వీనియంట్గా ఉంది. వాట్ అబౌట్ కార్ మైలేజ్కి వస్తే ఇట్స్ కమింగ్ 12-13 అండి. 12-13 అండ్ సిటీ కండిషన్స్ ఆర్ అవుట్ సైడ్. ఇన్ సిటీ కండిషన్స్ ఇట్స్ విల్ బి కమింగ్ 10-11 ఓన్లీ. 10-11. మనం హైవేకి వెళ్తే 13-14 వరకు కూడా 13-14 వరకు మనం తీసుకురాగలుగుతాం. 14 వరకు తీసుకురాగలుగుతాం. పర్ యానం వన్స్ సర్వీస్ చేయాలి. అదే 10,000 kilometers వన్స్. 5,000 to 7,000 ఇన్ బిట్వీన్ చేయాలి. 5 to 7. ఓకే, ఓవరాల్గా దీని యొక్క మెయింటెనెన్స్ అనేది 5,000 to 7,000 rupees పర్ యానం అని చెప్పేసి ఉంది. ఓవరాల్గా మైలేజ్ చూసినట్టయితే 10-11 అండ్ సిటీ కండిషన్స్, అండ్ 13-14 అండ్ హైవేస్ కండిషన్స్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇంక్లూడ్ ఏసీ. ఈ వెహికల్ యొక్క ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మొత్తం చూసేసి ఈ వెహికల్ లోపల నుంచి ఎలా కనిపిస్తుంది, బయట నుంచి ఎలా కనిపిస్తుంది, ఎందుకంటే ప్రజెంట్ బెలెనో చాలా మంది చూశారు. ఈ బెలెనో యొక్క లుక్స్ లోపల నుంచి ఎలా ఉన్నాయి, బయట నుంచి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ వీరు ఏదైతే షేర్ చేశారో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ, సిట్టింగ్ కంఫర్ట్ అని ఎలా ఉంది, ఏంటి ఫ్రంట్ రో అండ్ బ్యాక్ రో, దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకుంటాను. చలో.
నేను సన్నగా ఉండడం వల్ల లోపలికి ఇరుక్కున్నా అని చెప్పేసి అనుకోవచ్చు. ఫ్రీగా అయితే నేను ఎంటర్ అయిపోయింది కారు. ఆయన చెప్పిన ఫుడ్ స్పేస్ ఏదైతే ఉందో అది వాస్తవం. చలో ఈ కార్ యొక్క ఫ్రంట్ డోర్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు న్యూ బెలెనోలో వచ్చే ఏవైతే ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా సేమ్ పవర్ విండోస్ కంట్రోల్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్ యొక్క ప్లేస్మెంట్ కూడా సేమ్ ఇక్కడే ఉంది. బట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఓల్డ్లో వచ్చిన మనకు ఏదైతే సెంట్రల్ లాకింగ్ ఉందో మనకు ఇక్కడ వచ్చింది ఓల్డ్ సెంట్రల్ లాకింగ్ అనేది. బట్ మనకు ప్రజెంట్ వచ్చే కార్స్లో మనకు సెంట్రల్ లాకింగ్ అనేది ఇక్కడ వస్తుంది. లోపలికి వెళ్ళిపోయినట్టయితే కనుక ఇక ఇన్స్ట్రుమెంటర్ క్లస్టర్ విషయంకి వచ్చేసినట్టయితే కనుక టెకోమీటర్ అండ్ 2005 వెహికల్స్ మనకి ఆల్మోస్ట్ చూసినట్టయితే కనుక టెకోమీటర్ అనేది కనిపించదు. అప్పట్లో ఈ వెహికల్ ఏంటి అని చెప్పేసి నాకు కూడా ఒక క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. టెకోమీటర్ అండ్ స్పీడోమీటర్ అండ్ ఫ్యూయల్ గేజ్, దీంతో పాటు కూడా మనకి ఇక్కడ టెంపరేచర్ మీటర్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. అండ్ ఇందులో మనకు అప్పట్లోనే టిల్ట్ టెలిస్కోపిక్ అయితే లేదు కానీ టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది. బట్ స్టీరింగ్ బిట్ టైట్గా అయితే ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ ఈజ్ ఈపీఎస్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం కంట్రోల్స్ కూడా మనం ఇక్కడైతే గమనించవచ్చు. అండ్ ఇక సెంటర్ కౌన్సిల్లోకి వచ్చేసినట్టయితే ఇదైతే మనకు ఆఫ్టర్ మార్కెట్ ఫిట్టింగ్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ అండ్ ఏసీ అండ్ హజార్డ్ అండ్ కొంచెం స్పేస్ అండ్ దిస్ ఈస్ ద గ్లవ్ బాక్స్. ఒకసారి నేను నా హైట్కి అయితే ఉన్నాను కదా, ఒకసారి నా కెమెరా యాంగిల్ అని చెప్పేసి ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. నా హైట్కి అనుగుణంగా యూ కెన్ సీ దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. మనకు ఈ అంటే నా కళ్ళకి ఈక్వల్గా పెట్టుకుని అయితే చూపిస్తున్నా. ఈ విధంగా మనకు ఫ్రంట్ వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కార్కి సంబంధించి. ఓకే, ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ వచ్చేసి నా హైట్కి అనుగుణంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. ఇక నాకు అండర్ థై సపోర్ట్, ఇక్కడ అండర్ థై సపోర్ట్ అనేది నాకు అస్సలు కంప్లీట్గా లేదు. ఒకసారి నేను వెనకైతే రిక్లైన్ స్లైడ్ చేసుకుంటాను. అయినా కూడా నాకు ఇక్కడ అండర్ థై సపోర్ట్ అయితే లేదు. అండర్ థై సపోర్ట్ లేకపోతే ఏం జరుగుతుందని చెప్పేసి మీకు అనుకుంటున్నారా? అండర్ థై సపోర్ట్ అనేది ఎప్పుడైతే ఉండకుండా ఉంటుందో మనం లాంగ్ జర్నీ చేసేప్పుడు మనకు ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది ఫీల్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే మనకు అండర్ థై అంటే ఇక్కడ మనకు థాయ్కి సీట్కి మధ్య ఎప్పుడైతే గ్యాప్ ఉండదో ఈ మన బాడీ వెయిట్ మొత్తం ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. పవర్ విండోస్ సంబంధించిన స్విచెస్ అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ దెర్ ఈజ్ నో బాటిల్ హోల్డర్స్ లేకపోతే మ్యాగజిన్ హోల్డర్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇక్కడ మనకు స్పీకర్ యొక్క ప్లేస్మెంట్ కూడా ఇక్కడ లేదు. వాటి యొక్క ప్లేస్మెంట్ బ్యాక్. ఇది ఆఫ్టర్ మార్కెట్ లేకపోతే ఎస్ అప్పట్లో మనకు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ స్పీకర్స్ అని చెప్పేసి రేర్లో ఇక్కడ వచ్చేవి. యూ కెన్ సీ. చలో ఒకసారి రేర్ సిట్టింగ్ వచ్చేసి చూద్దాం. ఫ్రంట్ డ్రైవర్ సీట్ వచ్చేసి నా హైట్కి అనుగుణంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నా. బట్ దెర్ ఈజ్ నో నీ రూమ్, లెగ్ రూమ్ ఆల్సో యూ కెన్ సీ. ఇక్కడ మీరు క్లోజ్గా గమనించవచ్చు. షూ కూడా మనకు లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. యూ కెన్ సీ. అంటే దెర్ ఈజ్ నో లెగ్ రూమ్ అండ్ నీ రూమ్. అంటే నా హైట్కి అనుగుణంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నాను అప్పటి వెళ్ళాను. ఓకే, దిస్ ఈజ్ ద కో ప్యాసింజర్ సీట్ బ్యాక్ సైడ్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఫుట్ అనేది లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ మనకు ఆగిపోతుంది.